వెల్కమ్ టు HR9 న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తలపెట్టిన లక్షల డప్పులు, వేల గొంతుకల భారీ ర్యాలీ డప్పులతో పోరుమామిళ్ళ పోరుగడ్డగా మారిపోయింది. ఈ కార్యక్రమంలో వేల మంది పాల్గొని విజయవంతం చేశారని మాదిగ దండోరా, మాదిగ ఉద్యోగ సంఘం జాతీయ నాయకులు శోభన్ కుమార్ దేవానందం, జిల్లా నాయకులు బాలజోజి, ఈశ్వర్, జయరాములు, జాషువా, పాపయ్య ప్రసాద్, రాజా మాదిగ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలో ఆర్సీఎం చర్చి దగ్గర నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు లక్ష డప్పులు, వేల గొంతుకలు అనే నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 7వ తేదీన మాదిగ దండోరా వ్యవస్థాపకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో హైదరాబాద్ లో తలపెట్టిన లక్షల డప్పులు, వేల గొంతుకలు కార్యక్రమంలో మాదిగ బిడ్డ అయితే పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగ దండోరా నాయకులు జాకోబ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు విజయరాణి, ఏ గురయ్య, ఎస్ గురయ్య, ఎస్ ప్రసాద్, బాల ఓబయ్య, సునీల్, మల్లి తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగా సుబ్బారాయుడు. గర్జనకు హాజరై మీ అందరూ కూడా మీ డప్పు శబ్దం వినిపించాలా, మీ హక్కు, మీ ముందు కూడా గర్జన మోగాలా. ఈ వర్గీకరణ పోరాటంలో మీ వంతు భాగస్వామ్యం కావాలని చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 7వ తేదీన ప్రతి మానవుడు కూడా, ప్రతి మాదిగ బిడ్డ చక్కకు డప్పు వేసుకుని హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి చారిత్రాత్మక, ప్రపంచంలోనే ఇంతవరకు జరగనటువంటి ఎలుగుని రీతిలో జరుగుతున్నటువంటి చారిత్రాత్మకమైన సమావేశానికి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ప్రజాస్వామిక ద్వారా ఈ సమావేశానికి, ఈ సాంస్కృతిక ప్రదర్శనకు హాజరై చివరి అంకంలో ఉన్నటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈ సమావేశానికి ఏప్రిల్ చేయవలసిందిగా మనందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై మాదిగ. అందరూ హైదరాబాద్ వచ్చేటువంటి ప్రతి మాదిగ బిడ్డ కానీ, ప్రతి మాదిగ ఉద్యోగి కానీ అందరూ